మీరు కూడా మారారు కదా, మీరు కూడా ఫస్ట్ టీఆర్ఎస్ అన్నారు, తర్వాత కొన్ని రోజులు కాంగ్రెస్ అన్నారు, తర్వాత బీజేపీ అన్నారు. మారటం అన్నది అది ఒక భాగం రాజకీయంలో. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సో మారటం భాగం, మార్చడాన్ని భారత రాజ్యాంగం వ్యతిరేకించలేదు. ఇట్ ఈజ్ ఆల్సో ట్రూ. బట్ నేనేమంటున్నాను, వారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోవడానికి కారణం ఎవరు? రాజకీయాల్లో మారడాలు వేరు. అట్లంటే చంద్రశేఖరరావు గారు కూడా కాంగ్రెస్లోనే పుట్టిండు, కాంగ్రెస్లోనే పెరిగిండు, యూత్ కాంగ్రెస్ లీడర్గా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు దగ్గరనే పనిచేసిండు, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చిండు ఎన్టీ రామారావు దగ్గరికి, ఆ తర్వాత టీఆర్ఎస్ పెట్టుకున్నాడు. గంత పెద్దల గురించి మాట్లాడకుండా నా గురించి మాట్లాడితే వస్తుంది. సరే, ప్రధానమైన పోటీ మీకు ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నియరెస్ట్ అది మధు గారి దగ్గర నుంచా లేకపోతే వెంకటరామరెడ్డి గారి దగ్గర నుంచా మీరు ఎదుర్కోబోయేటువంటి పోటీ సమీపంగా ఎవరి దగ్గర నుంచి ఉండొచ్చు? ఇద్దరు సమదూరంలో ఉన్నారని అనుకుంటున్నాను. చివరికి ఇద్దరు కలిసి ఏం చేయబోతారనేది నాకు ఒక డౌట్. కాంగ్రెస్ క్యాండిడేట్ విల్ సరెండర్ టు బీఆర్ఎస్ అండ్ బోత్ ఆఫ్ దే విల్ ఫైట్ అగెన్స్ట్ మీ అనేది నాకున్న అంచనా. నేను ఉత్తగానే ఏదో వేగ్గా చెప్తలేను సార్. నేనేం చెప్పినా ఏడాది ముందు చెప్పినా ఏడాది తర్వాత నిజమవుతుంది. 2020 నేను డిసెంబర్లో ఏం చెప్పినా ఇప్పుడు అదే జరుగుతుంది.